పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. దక్షిణ కశ్మీర్ అడవుల్లోనే ఉగ్రవాదులు నక్కి ఉన్నారు. వారి కోసం పహల్గాం చుట్టూ అడవుల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో ఆర్మీ, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాల తనిఖీలు కొనసాగుతున్నాయి. సురాన్కోట్ అడవుల్లో ఉగ్రవాదుల స్థావరం గుర్తించారు. ఐదు ఐఈడీ కమ్యూనికేషన్ పరికరాలు సీజ్ చేశారు. ఇటు జమ్మూ కాశ్మీర్ జైళ్లపై ఉగ్రదాడికి కుట్ర పన్నారు. జైళ్లపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ జైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైళ్ల భద్రతలో ఉన్న అధికారులతో సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్షించారు. 2023 నుంచి జైళ్ల భద్రతను సిఐఎస్ఎఫ్ పర్యవేక్షిస్తోంది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. ఉగ్రవాద సానుభూతి పరులు నిసార్ ముస్తాక్లను ప్రశ్నిస్తోంది. ఆర్మీ వాహనంపై దాడి కేసులో వీరిద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. జమ్మూ కాశ్మీర్ జైళ్లలో ఉన్న హై ప్రొఫైల్ ఉగ్రవాదులను విడిపించేందుకు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలా మంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో సోమవారం భద్రతా దళాలు ఓ ఉగ్ర స్థావరాన్ని గుర్తించాయి. ఇందులో కమ్యూనికేషన్ పరికరాలు, 5 ఐఈడీలు దొరికాయి. ఈ స్థావరం సురాన్కోట్ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఉన్నది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్పై ఇండియా ప్రతీకార చర్యలకు దిగింది. భారత్ తీరును ఐక్యరాజ్య సమితి ముందుకు తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలో మధ్యాహ్నం ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇవాల్టి సమావేశంలో భారత్, పాక్ ఉద్రిక్తతలపై చర్చించే అవకాశం ఉంది. భారత్ చర్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని పాకిస్తాన్ అబద్ధాన్ని వల్లవేస్తున్నది. సింధు జలాల ఒప్పందం నిలిపివేసిన అంశాన్ని యుఎన్ దృష్టికి పాకిస్తాన్ వివరించనుంది. పాకిస్తాన్ చేస్తున్న చర్యలను యుఎన్ దృష్టికి భారత్ తీసుకెళ్లనుంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందని పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రస్తావించనుంది. పహల్గాం ఉగ్రదాడిని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఉగ్రవాదంపై పోరుకు భారతదేశానికి మద్దతు తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. ఏదైతే జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ అన్ని కోణాల్లో ఆ ఉగ్రవాదులను వేరువేయడానికి సహాయశక్తులా కృషి చేస్తుంది. అందుకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. పాక్ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. ఏదైతే పాక్ దుశ్చర్యలను ఎండగడుతూనే పాక్ సంబంధించిన ఒప్పందాలు కావచ్చు, పాక్ బార్డర్ కావచ్చు, అన్నిటి విషయంలో కఠినంగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకు అనుగుణంగానే ఏదైతే అటారీ బార్డర్ మూసివేత కావచ్చు, సింధు జలాల నిలిపివేత కావచ్చు, ఏదైతే ఇతర వ్యవహారాల్లో కూడా భారత్ కీలకమైన అడుగులు వేసింది. ఎగుమతులు దిగుమతుల విషయంలో కూడా కీలకంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ యుఎన్ఎస్సి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. యుఎన్ఎస్సి సమావేశంలో భారత్ పై పాక్ ఫిర్యాదు చేయనట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ఈ ఫిర్యాదులో స్పష్టం చేయనట్టు అయితే భారత్ కు ఇప్పటికే యుఎన్ఎస్సి మద్దతు తెలిపింది. ఉగ్రవాదుల దాడిలో 26 మంది చనిపోయిన నేపథ్యంలో ఆ దాడి జరిగిన రోజే ఐక్యరాజ్య సమితి భారత్ కు మద్దతు తెలిపిన విషయం తెలిసింది. దాడిని కూడా తీవ్రంగా ఖండించిన విషయం కూడా తెలిసింది. అయితే ఈ అన్నిటి నేపథ్యంలో ఈ ఉగ్రదాడి కావచ్చు, ఇవాళ సింధు జలాల ఒప్పందం రద్దు కావచ్చు, ఏదైతే
మన ఇతర జలాలకు సంబంధించి ఐడల్ పవర్ నిలిపివేత అన్నిటి విషయంలో కూడా యుఎన్ఎస్ కి భారత్ పైన ఫిర్యాదు చేయనట్టు తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం కల్పిస్తున్న అంశాన్ని కూడా యుఎన్ఎస్ దృష్టికి ఇప్పటికే భారత్ తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాన్ని ఖండించేసి ఉగ్రవాదంపై పోరుకు భారత్ కు మద్దతు తెలిపిన విషయం కూడా తెలిసిన విషయమే. దక్షిణ కాశ్మీర్ లో ఉగ్రవాద పహల్గాం చుట్టూ అడవుల్లో ముమ్మర గాలింపు, డ్రోన్లు, హెలికాప్టర్ కొనసాగుతున్న గాలింపు, సర్చ్ ఆపరేషన్లు, ఆర్మీ వంటి బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాలు ఇప్పటికే భద్రతా దళాల ఆధీనంలో ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుంది. ఉగ్రవాద సానుభూతి పరులు నిసార్ ముస్తాక్ పై ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఉగ్రవాది సానుభూతి పరులు నిసార్ ముస్తాక్ లను విచారణ చేయడంతో పాటు అనేక విధాల్లో కూడా ఎన్ఐఏ దర్యాప్తు బృందం ముమ్మరం చేసింది. అయితే ఆర్మీ వాహనంపై దాడి కేసులో అరెస్ట్ అయిన నిసార్ ముస్తాక్ జమ్మూ కాశ్మీర్ లో బలగాల తనిఖీలో సురాన్ కోట్ అడవులో ఉగ్రవాద స్థావరం గుర్తించినట్లు కూడా ఇప్పటికే కేంద్ర భద్రతా దళాలు చెప్తున్నాయి. 3 ఐఈడీలు, కమ్యూనికేషన్ పరికరాలు కూడా సీజ్ చేసినట్లు కూడా కేంద్ర భద్రతా దళాలు చెప్తున్నాయి. ఏదైతే నేడు మధ్యాహ్నం యుఎన్ఎస్ అత్యవసర సమావేశంలో ఉద్రిక్తతపై చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఈ అన్నిటి నేపథ్యంలో ఇవాళ భారత్ ఇన్ని రోజులు చేపట్టిన కార్యక్రమాలతో పాటు పాక్ కవ్వింపు చర్యలను కూడా యుఎన్ఎస్ దృష్టికి భారత్ తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఉగ్రదాడి అంటే ఏదైతే పహల్గాం అనంతరాజ్ జిల్లా పహల్గాం లోని బైసాన్ లోయలో జరిగిన ఉగ్రదాడికి తీవ్రంగా పరిగణిస్తుంది భారత్. ఇప్పటికే ఉగ్రవాదాలను మట్టిపెట్టేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతుంది. అటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, అటు రక్షణ శాఖ మంత్రితో పాటు కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ప్రధానంగా దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు చర్చలు చేస్తుంది. ఇప్పటికే కేంద్ర భద్రతా బలగాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. మీకు ఉగ్రవాదులను తరిమేయడానికి, ఉగ్రవాదులను అటెంప్ట్ చేయడానికి మీకు కావాల్సింది మీరు చేయండి అని చెప్పేసి కూడా చేసిన నేపథ్యంలో ఉగ్రవాదులంతా కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన పౌరులను దేశం విడిచి వెళ్లిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ఎన్ని దారులు మూసుకుపోతున్న నేపథ్యంలో ఇవాళ యుఎన్ఎస్సి అత్యవసర సమావేశంలో పాక్ భారత్ పై ఫిర్యాదు చేయనుంది. అయితే ఫిర్యాదుకు అనుగుణంగా ధీటుగానే సమాధానం కూడా భారత్ ఇవ్వనున్నట్లు కూడా సమాచారం అందుతుంది. వారు చేసే కవ్వింపు చర్యలు కావచ్చు, వారు చేసే దుశ్చర్యలు కావచ్చు, ఉగ్రవాదానికి వారు మద్దతు తెలిపే విధానం కావచ్చు, అన్నిటి విషయంలో కూడా భారత్ కఠినంగానే వివరిస్తానన్నట్లు అకాశం నుంచి ముందు కూడా తెలుపున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి యుఎన్ఎస్ సమావేశంలో వాడి వేడిగా అయితే చర్చ కొనసాగనుంది. థ్యాంక్ యూ లెవిల్.